వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో పంచమగ్రహ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, అన్యోన్య గృహస్థాశ్రమ జీవితంలో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో ఎలాంటి మెలకువలను పాటించడం వలన దోషాన్ని తొలగించుకొని ఆదివారం అమావాస్యలో సందర్భంగా ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి అనంతమైనటువంటి సంపద కలగడానికి 2వ స్థానంలో గురు సంచార స్థితి యోగదాయకం. అర్ధాష్టమ కేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. అలాగనే అష్టమ బుధుడు బ్యాంకు లావాదేవీలు, ఒప్పందాలు అంటే రాతకోతల విషయాల్లో ఎల్లో జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా 18వ తారీఖున ఆదివారం అమావాస్య, 19, 20వ తారీఖున పంచమగ్రహ కూటమి భాగ్యస్థానంలో ఉంటుంది కనుక ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. గొడవలకు దూరంగా ఉండి తీరాలి. పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని విషయాలను విననట్టు వదిలేయాలి, చూసినా చూడనట్టు ఉండగలగాలి. మాటలు మాట్లాడేటప్పుడు ఎంతో ఆచితూచి మాట్లాడగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. గృహంలో మౌనంగా ఏకాగ్రతగా ధ్యానం చేసుకోవడం, దేవతారాధనలో కార్యక్రమాన్ని గడపగలిగినట్లయితే సకల దోషాలు తొలగించుకోవచ్చు. అదే కాకుండా ఈ తెల్ల జిల్లేడు యొక్క పుష్పాలు చాలా తెల్లగా ఉంటాయి. అలాంటి వృక్ష దేవతను చూసుకొని అక్కడ ఒక నారికేల దీపాన్ని పెట్టడం, వీలైతే ఆ యొక్క వేర్ను పెకిలించి వాటికి మంచిగా విభూదిని, చందనాన్ని పూసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసి ఇంట్లో పెట్టుకున్నట్టయితే అపార కుబేర తత్వము మీ సొంతమవుతుంది. అదే కాకుండా హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, రాజకీయాలుగా ఉండబడిన వారు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, ఫేస్బుక్, వాట్సాప్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఆదివారం అమావాస్య పంచగ్రహ కూటమి సందర్భంగా దోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందుతూ ఆనందకరమైన జీవితం పొందడానికి అన్ని ప్రయత్నాలు చేసుకోవాల్సిందిగా చిన్న విన్నపం.